నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ మాగనూరు మండలంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ మొదలైంది. మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరికి విషమించగా వారిని ఉమ్మడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా 29 విద్యార్థులకు ఎలాంటి అపాయం లేదని జిల్లా ఉన్నతాధికారి డిఎంహెచ్ఓ సౌభాగ్యలక్ష్మి తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి హుటాహుటిన మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకుని అధికారులతో చర్చించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూసుకోవాలని హెచ్చరించారు.